మీరు డైరెక్షన్ చేయకుండా మళ్ళీ ఆయనతో డైరెక్షన్ చేయడం ఏంటి, మళ్ళీ ఆయన సతీష్ గారి దగ్గర రావడం ఏంటి, ఏంటి స్టోరీ లైన్? అంటే లైక్ డైరెక్షన్ అంటే ఆబ్వియస్లీ మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అంటే టెక్నికల్గా క్రియేటివ్గా ఒక మన మైండ్ పెట్టడం అన్నది వేరు, మేనేజింగ్ స్కిల్స్ అన్నవే 90% యాక్చువల్ అక్కడ. అంటే లాట్ ఆఫ్ పీపుల్ని మేనేజ్ చేయాలి, లేకుంటే అక్కడ లాట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ని మేనేజ్ చేయాలి. సో చాలా థింగ్స్ ఉంటాయి దీని అరౌండ్ కాబట్టి, అంటే అప్పుడే నాకు బిగ్ బాస్ కూడా ఓకే అయింది. అండ్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే లైఫ్లో అంటే మల్టిపుల్గా కొన్ని చేయాలి అనుకున్నప్పుడు నేను ఆబ్వియస్లీ ఒక వేరే పర్సన్ దీనికి మనకి హెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ హూ ఇస్ హెడింగ్ ద ప్రాజెక్ట్ ఉండాలి అని చెప్పేసి నేను పర్టికులర్గా అనుకున్నా ఈ ఫిల్మ్కి మాత్రం. సో అందుకే స్టోరీ నాదైనా కూడా లైక్ నాతో వర్క్ చేసి నాతో కంఫర్ట్ ఉన్న ఒక లైక్ పర్సన్ కావాలి అని చెప్పేసి అనుకున్నా. సో ఆయన ఆల్మోస్ట్ ఎన్నో ఫిల్మ్స్కి కో డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా లైక్ ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి నవీన్ గారు. ఎంతోమంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు. సో ఆయనకి ఆ టెక్నికల్ కేపబిలిటీ ఉంది. అండ్ నాతో కూడా నా ఫస్ట్ ఫిల్మ్కి కో డైరెక్టర్గా వర్క్ చేశాడు అనమాట ఆయన. సో లైక్ అండ్ కొత్త వాళ్ళు ఆయన కూడా ఎప్పటి నుంచో డైరెక్షన్ చేద్దామన్న ఒక తపనలో ఉన్నాడు అనమాట. సో లైక్ ఇద్దరం మళ్ళీ కలిసి దెన్ స్క్రిప్ట్ అండ్ చిన్న స్వార్థం ఉంటుంది, కథ బాగా వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనసు ఒప్పదు. అదే ఎట్లా ఇవ్వగలిగావు? అంటే లేదు సార్, అంటే ఇప్పుడు ఇక మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా అన్నది ఇంపార్టెంట్. సో సినిమా ప్రాజెక్ట్ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనే దాంట్లో యాక్ట్ చేస్తున్నా కాబట్టి ఇంకో పర్సన్ ఉంటే మనకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అంటే మా టీం కూడా అంటే నేను చెప్తేనే చేయాలి లేకుంటే నువ్వు చెప్తేనే చేయాలని ఎప్పుడు ఉండదు. అంటే ఎవ్రీ వన్స్ డెసిషన్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇక్కడ. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ డెసిషన్, నా డెసిషన్, లేకపోతే డైరెక్టర్స్ డెసిషన్ కూర్చొని ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకొని ఇది బాగుంది ఇది బాగాలేదు అని మాట్లాడుకొని తీసిన ప్రాజెక్ట్. కానీ ఎక్కడ మనకి అంత లైక్ ఈగోస్ అట్లా లేదు మేకింగ్ వైజ్ అండ్ ఆల్. సో చాలా స్మూత్గా అయిపోయింది.